చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం సృష్టించిన హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు మృతుడు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు. శ్రీనాథ్ నుంచి వరుసకు సోదరుడైన ప్రభాకర్ 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు అడగడానికి వచ్చిన శ్రీనాథ్ ను పథకం ప్రకారం ప్రభాకర్ హత్య చేశాడు అంటూ మృతుడి తల్లి ఉమారాణి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భాగస్వామిగా వ్యాపారం చేద్దామని చెప్పి దారుణంగా హత్య చేశారు అని అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు మృతుడి తల్లి. ఇట్లంతా కాలనీలో పోలీసు వాళ్ళంతా పోయి వస్తూ ఉండారు. మేము మమ్మల్ని ఎవరిని అక్కడ పోవద్దండ వెళ్ళిపోండి అని చెప్పినారు. ఒకవేళ శ్రీనాథ్ ఏమన్నా ఉండొచ్చునో లేదు ఏమో తెలియదు, ఒట్లా మమ్మల్ని అంతా తరిమేసిరి అని చెప్పిరి. ఆమెకి నైట్ 8 గంటలకో 7 గంటలకో ఆ పోలీసు వాళ్ళే ఫోన్ చేసి పొద్దున్నే మీరు 8 గంటలకంతా అక్కడ ఉండండా, మేము అక్కడికి వచ్చేస్తాము, యావదే మాకు నీ సిక్కింది అని చెప్పి మీకు వచ్చిన తర్వాత చెప్తామనేసి వాళ్ళు చెప్పిరి. మేము పొద్దున్నే ఎల్బారి ఇక్కడికి వస్తుంది. ప్రూఫ్ ఉంది అట్లా ఇట్లా అన్నప్పుడు వాడు ఒప్పుకున్నాడు, ఇది మరి 10 లక్షలతో తీస్తేనే అన్నాడు. వాళ్ళ వైఫ్ చెప్తారు 40 lakh to 50 lakh దగ్గర తీసుకొని ఉన్నారు అనేసి. ఇది ఎంతవరకు పోయిందో తెలియదు. వాడు చూస్తే మా అమ్మ నెగలు, వాళ్ళ వైఫ్ నెగలు, అందాక వాళ్ళ అత్తోళ్ళ నెగలు, అందాక లోన్ వేరే తీసినారు 30 లక్షల దగ్గర. అన్నీ అప్పు చేసి అన్ని జగలన్నీ తీసి వానికి ప్రభాకర్ అంతా ఇచ్చిందాడంట. పంపిస్తాను సుమారు గీతాల ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళకు. అప్పుడు అమ్మదా నాకు ఫోన్ చేసింది, ఇది మరి ఒక బాడీ ఉంది కుప్పంలా, ఎవరిదని తెలియదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, పోలీసు వాళ్ళు రమ్మంటారు అని చెప్పి అనేసి మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రూఫ్ ఉంది అట్లా. కుప్పం ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ 5 ఏళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. వరుసకు సోదరుడైన రామకుప్పం మండలం ముద్దనపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుండేవి. అక్టోబర్ 27 నుంచి శ్రీనాథ్ కనిపించడం లేదు అంటూ అతని భార్య నీల బెంగళూరు నగరం అత్తిబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనాథ్ కిడ్నాప్ కు గురయ్యాడని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేస్తూ ఉండగా అనుమానితుడిగా ప్రభాకర్, చిత్తూరుకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాథ్ ను హత్య చేసినట్లు సమాచారం అందడంతో కుప్పం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇంట్లో కర్ణాటక పోలీసులు తవ్వకాలు జరిపారు. అక్కడ కుళ్లిన మృతదేహాన్ని వెలికితీశారు. సుత్తితో తలపై కొట్టి హతమార్చి అనంతరం పూడ్చిపెట్టినట్లుగా విచారణలో తెలిసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించి నిందితులను కర్ణాటక జైలుకు తరలించారు.